Hi my dear students, welcome to Chemistry SR, your chemistry channel. I think it's clear. Today we are going to discuss about surface chemistry. Surface chemistry is the chapter which is included in intermediate second year, nothing but 12th chemistry, chapter number 4. So, 4th chapter naina mana inter second year lo surface chemistry. సరే చాప్టర్లోకి ఎంటర్ అయ్యే ముందు వాట్ ఈజ్ మీన్డ్ బై సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ వాట్ ఇట్ టెల్స్ అబౌట్, దెన్ వాట్ ఈజ్ మీన్డ్ బై ఎ సర్ఫేస్, ఇవి తెలుసుకోవాలి. సో సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే నథింగ్ బట్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఆర్ ఎ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఇది ఒక బ్రాంచ్, ఓకేనా? ఏ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ దట్ డీల్స్, ఏం చెప్తుంది అది? that deals about a branch of chemistry that deals about phenomena takes place. ఎక్కడ జరిగే ఫినామినా అని చెప్తుందంటే takes place at the surface or interface. ఓకేనా? what is meant by interface? సర్ఫేస్ దగ్గర, ఇంటర్ఫేస్ దగ్గర జరిగే ఫినామినన్ గురించి చెప్తుందన్నాం. సర్ఫేస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజ్ తీసుకుందాం. ఈ అప్పర్ మోస్ట్ లేయర్, పైన ఈ టాప్ మోస్ట్ లేయర్ లేదా అప్పర్ మోస్ట్ లేయర్నే సర్ఫేస్ అంటారు. ఇప్పుడు బోర్డు పైన మనం రాసినటువంటి కంటెంట్ను ఎరేజ్ చేద్దాం. ఎరేజ్ చేసినప్పుడు డస్ట్ పార్టికల్స్ అంటే ఆ చాక్ పౌడర్ పార్టికల్స్ దీని సర్ఫేస్ పైన డిపాజిట్ అయిపోయాయి, కాన్సన్ట్రేట్ అయిపోయాయి, స్టిక్ అయిపోయాయి. ఓకేనా? సో ఇలా ఏదైనా ఒక సబ్స్టెన్స్ సర్ఫేస్ పైన జరిగేటువంటి ఫినామినన్స్ గురించి చెప్తుంది ఈ చాప్టర్. అంటే అది ఫిజికల్ ఫినామినా కావచ్చు, ఇక్కడ డస్ట్ పార్టికల్స్ వచ్చి స్టిక్ అవ్వడం, లేదా ఏదైనా కెమికల్ రియాక్షన్స్ అయినా సరే కెమికల్ ఫినామినా అంటాం. ఏవి జరుగుతున్నాయి సర్ఫేస్ పైన లేదా ఇంటర్ఫేస్ దగ్గర. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ద బౌండరీ సపరేటింగ్ టు బల్క్ ఫేసెస్ ఏవైనా రెండు, ఇప్పుడు స్పాంజీ మన హ్యాండ్ రెండు ఉన్నాయి, ఇవి రెండు కాంటాక్ట్లో ఉన్నాయి. ఈ రెండింటిని సపరేట్ చేసే బౌండరీ, రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియాని ఏమంటారంటే సర్ఫేస్ అంటారు. సో ద బౌండరీ దట్ సపరేట్స్ ద బల్క్ ఫేసెస్ లేదా ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆర్ టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ సర్ఫేస్ అంటాం. ఓకేనా? సరే, బాగుంది. అప్పర్ మోస్ట్ టాప్ మోస్ట్ లేయర్ అంటాం. మరి సర్ఫేస్ అంటే ఎంతవరకు? టాప్ మోస్ట్ లేయర్ అంటే ఎంతవరకు? ఇంతవరకా డౌట్ వస్తుంది కదా. సో సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ ఈజ్ అప్ టు 100 నానోమీటర్ డెప్త్. ఎంతవరకు అంటే 100 నానోమీటర్ డెప్త్ వరకు, అంటే పైనుంచి 100 నానోమీటర్ డెప్త్ వరకు జరిగే ఫినామినన్స్ అన్నింటినీ సర్ఫేస్ ఫినామినన్స్ అంటారు. అలాంటి వాటి గురించి మన సర్ఫేస్ కెమిస్ట్రీ చెప్తుంది. అలాంటి ఫినామినన్స్ గురించే ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సరే, బాగుంది. ఇక్కడ చాక్ పౌడర్ని మనం ఎరేజ్ చేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ వచ్చి స్పాంజీ సర్ఫేస్ అంటే అప్పర్ మోస్ట్ లేయర్ పైన డిపాజిట్ అయిపోయాయి కదా, కాన్సన్ట్రేట్ అయిపోయాయి కదా. దీనికే ఒక డెఫినేషన్గా చెప్తారు మనం. ద ఫస్ట్ టర్మ్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అడ్సార్ప్షన్ అంట. ఏంటి అడ్సార్ప్షన్? అడ్సార్ప్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుందాం, స్పాంజే తీసుకో, డస్ట్ పార్టికల్స్ వచ్చి దీనిపైన డిపాజిట్ అయ్యాయి అంటే ఒక సబ్స్టెన్స్ పార్టికల్స్ మరొక సబ్స్టెన్స్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవ్వడం, దాన్ని అక్యుములేట్ అవ్వడం లేదా కాన్సన్ట్రేట్ అవ్వడం అంటారు. ఈ ఫినామినన్నే అడ్సార్ప్షన్ అంటారు. సో సింప్లీ వీ కెన్ డిఫైన్ లైక్ దిస్: ది అక్యుములేషన్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ పార్టికల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ సాలిడ్ ఆర్ లిక్విడ్. ఏదైనా సాలిడ్ సర్ఫేస్ పైన లేదా లిక్విడ్ సర్ఫేస్ పైన మరొక సబ్స్టెన్స్ పార్టికల్స్ వచ్చి కాన్సన్ట్రేట్ అవుతే, అక్యుములేట్ అవుతే. సో ది అక్యుములేషన్ ఆర్ ఏమనొచ్చు? కాన్సన్ట్రేషన్. ది అక్యుములేషన్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ పార్టికల్స్
ఓకేనా, సబ్స్టెన్స్ పార్టికల్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్. ఒక సబ్స్టెన్స్ అది సాలిడ్ కావచ్చు, మన స్పాంజ్ లాగా, ఒక లిక్విడ్ కావచ్చు, దాని సర్ఫేస్ పైన వేరే సబ్స్టెన్స్ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అవుతాయి, వేరే సబ్స్టెన్స్ మాలిక్యూల్స్ వచ్చి డిపాజిట్ అవుతాయి, అప్పుడు ఆ ఫినామినన్ ఏమంటారు, అడ్జార్ప్షన్ అంటారు. సర్ఫేస్ పైన జరగాలి. సో దీన్ని ఏమనొచ్చు అంటే ఏ సర్ఫేస్ ఫినామినా. అడ్జార్ప్షన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. ఓకేనా, సో అడ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ పైన జరిగేటువంటి ఫినామినాగా చెప్పచ్చు. ఓకే డన్. నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే ఒక సబ్స్టెన్స్ పార్టికల్స్ వచ్చి మరొక సాలిడ్ లేదా లిక్విడ్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతున్నాయి అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పౌడర్ వచ్చి డస్టర్ లేదా స్పాంజ్ సర్ఫేస్ పైన డిపాజిట్ అయ్యాయి. అర్థమవుతున్నాయి, కనిపిస్తున్నాయి కదా, డిపాజిట్ అయ్యాయి, స్టిక్ అయ్యాయి కదా. అంటే ఒక సబ్స్టెన్స్ పార్టికల్స్ మరో సబ్స్టెన్స్ పైన డిపాజిట్ అవుతున్నాయి. ఈ రెండింటికి డెఫినేషన్ చెప్పచ్చు. సో వాటిని ఏమంటారు చూడు. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే అడ్జార్బేట్. అడ్జార్బేట్ అంటే ఏంటో చూడాలి. అడ్జార్బేట్ అంటే ఏ సబ్స్టెన్స్ మాలిక్యూల్స్ అయితే లేదా ఏ సబ్స్టెన్స్ పార్టికల్స్ అయితే వచ్చి డిపాజిట్ అవుతున్నాయో, వచ్చి స్టిక్ అవుతున్నాయో ఆ పార్టికల్స్ని ఏమంటారు, అడ్జార్బేట్ అంటారు. సో సింప్లీ సబ్స్టెన్స్ particles or molecules which get concentrate లేదా ఆర్ అక్యుములేట్. ఏ సబ్స్టెన్స్ పార్టికల్స్ అయితే వచ్చి కాన్సన్ట్రేట్ అవుతాయో లేదా అక్యుములేట్ అవుతాయో, డిపాజిట్ అవుతాయో వాటిని అడ్జార్బేట్ అంటారు. ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు గెట్ క్లారిటీ, రైట్? ఓకే. దెన్ నెక్స్ట్ డెఫినేషన్ అడ్జార్బెంట్. అడ్జార్బెంట్ ఏంటి? అడ్జార్బెంట్ ఏ సబ్స్టెన్స్ పైన అయితే ఈ కాన్సన్ట్రేటింగ్ డిపాజిషన్ జరుగుతుందో దాన్ని అడ్జార్బెంట్ అంటారు. సో సబ్స్టెన్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ విచ్ adsorption takes place. Adsorption takes place is called adsorbate. ఏ సబ్స్టెన్స్ సర్ఫేస్ పైన అయితే ఇదంతా జరుగుతుందో దానిని అడ్జార్బెంట్ అంటారు. సారీ, అడ్జార్బెంట్. ఓకేనా? ఇప్పుడు మనకు తెలిసిన ఎగ్జాంపులే తీసుకుందాం. బోర్డుని అరేంజ్ చేసాం, చాక్ పౌడర్ వచ్చి డిపాజిట్ అయింది. ఇప్పుడు చాక్ పౌడర్ పార్టికల్స్ని ఏమనొచ్చు, అడ్జార్బేట్ అంటాం. ఎందుకంటే అవే వచ్చి డిపాజిట్ అయ్యేది. దేనిపైన జరుగుతుంది డిపాజిషన్ అనేది? స్పాంజ్ పైన. కాబట్టి స్పాంజ్ని ఏమనొచ్చు, అడ్జార్బెంట్ అనొచ్చు. ఓకేనా? అలాగే మనము చాక్ స్టిక్ తీసుకుందాం, ఒక కలర్డ్ ఇంక్లో పెడదాం, బ్లూ కలర్ ఇంక్లో పెడదాం. కాసేపు తర్వాత చూస్తే చాక్ పీస్ మొత్తం బ్లూ కలర్కి వచ్చేసి ఉంటుంది. అంటే చాక్ పీస్ సర్ఫేస్ పైన అంతా బ్లూ కలర్డ్ ఇంక్ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అయిపోయాయి. అంటే ఆ బ్లూ కలర్ పార్టికల్స్ని ఏమనాలి, అడ్జార్బేట్ అనాలి. దేనిపైన జరిగింది ప్రాసెస్ అంతా? చాక్ పీస్ పైన. కాబట్టి చాక్ పీస్ని ఏమనాలి, అడ్జార్బెంట్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మరికొన్ని క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ అడ్జార్ప్షన్ ప్రాసెస్కి, సర్ఫేస్ ఫినామినన్. ఫస్ట్ వన్ ఏంటంటే, లెట్ us టేక్ ఏ వెజల్ హ్యావింగ్ సమ్ గ్యాసెస్ లైక్ క్లోరిన్ గ్యాస్, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్, అమ్మోనియా గ్యాస్, మీథేన్ గ్యాస్, లైక్ దిస్. ఓకేనా? ఇవన్నీ తీసుకుందాం. వీటికి నువ్వు యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ఏంటో చెప్తా. మామూలు కార్బన్ పౌడరే, బట్ యాక్టివేటెడ్ చార్కోల్కు డిఫరెన్స్ ఉంది, అది మాట్లాడదాం. సో అడ్జార్బ్స్ ఒక వెజల్లో తీసుకొని అందులో కాస్త చార్కోల్ వేసావనుకో, యాక్టివేటెడ్ చార్కోల్ ఆర్ అనిమల్ చార్కోల్, వుడ్ చార్కోల్ ఇలా అంటుంటాడు. చెప్తాను, అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. సో అడ్జార్బ్స్ ఆన్ చార్కోల్ లేదంటే
యాక్టివేటెడ్ చార్కోల్. సో యాక్టివేటెడ్ చార్కోల్ పైన ఇవి అబ్జర్వ్ అవుతాయి. అంటే ఒక వెజల్ తీసుకుందాం, అందులో కాస్త చార్కోల్ వేద్దాం, ఈ గ్యాసెస్ ఏవైనా పంపు లేదా అన్నీ పంపు, క్లోజ్ చేయి. కాసేపు తర్వాత చూస్తే ఈ ఈ గ్యాసెస్ ఇనిషియల్గా మనం వెజల్లో తీసుకున్నప్పుడు కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తాయి, అది మెజర్ చేయి. చార్కోల్ వేసి సీల్ చేయి. కాసేపు తర్వాత మళ్ళీ తీసి ప్రెజర్ చెక్ చేయి. ముందున్న దానికంటే ప్రెజర్ తగ్గిపోతుంది. ఎందుకు ప్రెజర్ తగ్గుతుందంటే ఈ గ్యాసెస్ మాలిక్యూల్స్ కొన్ని చార్కోల్ సర్ఫేస్ పైన డిపాజిట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే డిపాజిట్ అవుతాయో వాటి ర్యాండమ్ మూమెంట్ తగ్గిపోతుంది. మూమెంట్ తగ్గిపోతే వాల్స్ పైన కొలిజన్స్ తగ్గిపోతాయి. వాల్స్ పైన కొలిజన్స్ తగ్గిపోతే ప్రెజర్ తగ్గిపోతుంది. సో ప్రెజర్ తగ్గిందంటే నెంబర్ ఆఫ్ కొలిజన్స్ తగ్గాయని, కొలిజన్స్ తగ్గాయంటే వాటి మూమెంట్స్ తగ్గిందని, వాటి మూమెంట్స్ తగ్గిందంటే వచ్చి చార్కోల్ సర్ఫేస్ పైన డిపాజిట్ అయ్యాయని, అంటే అడ్జార్ప్షన్ జరిగిందని. సరే, ఇక్కడ అడ్జార్బేట్ ఎవరు? అడ్జార్బేట్. అలాగే అడ్జార్బెంట్. అడ్జార్బేట్ ఎవరంటే మన గ్యాసెస్, క్లోరిన్ కావచ్చు, సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, మీథేన్ కావచ్చు, అమ్మోనియా కావచ్చు, ఇవే కదా వచ్చి డిపాజిట్ అయ్యేది, అది అడ్జార్బేట్. అడ్జార్బెంట్ ఎవరు అంటే చార్కోల్ లేదా యాక్టివేటెడ్ చార్కోల్ అంటారు. సరే, వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అసిటిక్ యాసిడ్ CH3COOH అడ్జార్బ్స్ ఆన్, ఓకేనా, ఎక్కడ? అనిమల్ చార్కోల్. అనిమల్ చార్కోల్. అనిమల్ చార్కోల్ ఏంటి, యాక్టివేటెడ్ చార్కోల్ ఏంటి తర్వాత మాట్లాడదాం, ఓకేనా. సో ఇక్కడ అసిటిక్ యాసిడ్ ఏమనొచ్చు మనము, ఈ మాలిక్యూల్స్, అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ డిపాజిట్ అవుతున్నాయి. సో ఇది హయ్యర్ క్లాస్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, మేము చేసాం హయ్యర్ క్లాస్లో. చూద్దాం. ఒక వెజల్లో 1 గ్రామ్ అసిటిక్ చార్కోల్ తీసుకుందాం. 1 గ్రామ్ చార్కోల్ తీసుకుందాం. ఒక 10 ml 5 ml అసిటిక్ యాసిడ్ వేద్దాం. దాంట్లో రబ్బర్ కార్క్ ఫిట్టేసి సీల్ చేద్దాం. బాగా షేక్ చేద్దాం. Before adding the acetic acid, you have to notice its concentration, right? నోటీస్ చేయాలి. బాగా షేక్ చేద్దాం. కొంత టైం తర్వాత ఫిల్టర్ చేద్దాం. చార్కోల్ పక్కకి వెళ్ళిపోతుంది, ఫిల్టరేట్ అసిటిక్ యాసిడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మెజర్ చేయి, ముందున్నంత ఉండదు, డిక్రీజ్ అయి ఉంటుంది, లోయర్ అయి ఉంటుంది. బికాస్ సమ్ అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ డిపాజిట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ చార్కోల్. సో ఇక్కడ అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్ని ఏమనొచ్చు మనము, అడ్జార్బేట్. ఎందుకంటే ఆ మాలిక్యూల్సే స్టిక్ అవుతున్నాయి ఎక్కడ, చార్కోల్ సర్ఫేస్ పైన. చార్కోల్ని ఏమనొచ్చు ఇప్పుడు మనము, అడ్జార్బెంట్. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ మిథిలిన్ బ్లూ. మిథిలిన్ బ్లూ అన్ ఆర్గానిక్ డై. మిథిలిన్ బ్లూ అనేది ఆర్గానిక్ డై అన్నమాట, ఒక డై బ్లూ కలర్లో ఉంటుంది. దీనికి మనం అనిమల్ చార్కోల్ వేసామనుకో, కాసేపు తర్వాత ఫిల్టర్ చేస్తే కలర్లెస్ అయిపోతుంది, డై కలర్ ఉండదు. ఎందుకంటే ఆ బ్లూ కలర్ పార్టికల్స్ అన్నీ చార్కోల్ సర్ఫేస్ పైన డిపాజిట్ అయి ఉంటాయి. సో మిథిలిన్ బ్లూ అడ్జార్బ్స్ ఆన్ చార్కోల్. ఫిల్టరేట్ ఈజ్ కలర్లెస్. ఒక వెజల్లో కొంచెం చార్కోల్ తీసుకొని మిథిలిన్ బ్లూ డై యాడ్ చేసి షేక్ చేయి, కాసేపు తర్వాత ఫిల్టర్ చేయి, ఆ వచ్చిన డైకి కలర్ ఉండదు. ఎందుకంటే ఆ డైలో ఉన్న కలర్డ్ పార్టికల్స్ అన్నీ మన చార్కోల్ సర్ఫేస్ పైన స్టిక్ అయ్యాయి, డిపాజిట్ అయ్యాయి. సో ఇప్పుడు మిథిలిన్ బ్లూ పార్టికల్స్, అందులో ఉన్న బ్లూ పార్టికల్స్ ఏమనొచ్చు మనం, అడ్జార్బేట్ అనొచ్చు. మరి ఆ చార్కోల్ని ఏమనొచ్చు మనము, అడ్జార్బెంట్ అనొచ్చు. ఓకేనా, సరే. ఇప్పుడు వుడ్ చార్కోల్ ఏంటి, అనిమల్ చార్కోల్ ఏంటి అనే డౌట్ ఉంది కదా, చూద్దాం. వుడ్ చార్కోల్ అంటే కర్రలన్నింటినీ బాగా పేర్చేసి ఎత్తుగా ఒక బట్టీలో, ఇటుకల బట్టీలో ఇటుకలను ఎట్లయితే కలుస్తారో అట్లా కర్రలంతా బాగా పేర్చేసి ఎత్తుగా అడవి నుంచి కొట్టుకొచ్చిన, ఫారెస్ట్ నుంచి వచ్చిన, ట్రీస్ నుంచి తెచ్చిన కర్రలన్నీ పేర్చేస్తారు. పేర్చేసి దానిపైన తడిగా ఉన్న మట్టి, బంకమట్టి లాగా అంతా పూసేస్తారు. బాటంలో కొంచెం ఎయిర్ వెళ్ళడానికి చిన్న గ్యాప్ పెట్టేస్తారు. పెట్టేసి ఫ్లేమ్ లోపలికి, మంట పెట్టేస్తారు. సో స్లోగా అది లోపలనే కాలుతూ ఆ కర్రలని
చివరికి కోల్ ఫామ్ అవుతుంది. దాన్నే వుడ్ చార్కోల్ అంటారు. ఓకే, క్లియర్. మరి అనిమల్ చార్కోల్ అంటే ఏంటి? అనిమల్ చార్కోల్ అంటే అనిమల్ బోన్స్ను క్యాల్సినేషన్ చేస్తారు. అంటే అనిమల్ బోన్స్ను బాగా క్రష్ చేసి ముక్కలుగా కట్ చేసి తర్వాత వాటిని ఎయిర్ సప్లై చేయకుండా, క్యాల్సినేషన్ అంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, హై టెంపరేచర్ హీట్ చేస్తే వి గెట్ అనిమల్ చార్కోల్ అంటాం. ఇది నేనా అనిమల్ చార్కోల్, వుడ్ చార్కోల్కు డిఫరెన్స్. ఓకే, తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిన కామన్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. షుగర్ జ్యూస్, మనకు చెరుకు రసం అంటుంటాం కదా, మొలాసెస్ అంటాం. అది తీసుకున్నామంటే లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. క్లియర్గా వాటర్ లాగా ఏముండదు, లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. సో ఎల్లోయిష్ కలర్, నథింగ్ బట్ ఎల్లో పార్టికల్స్ ఉంటాయి అందులో. ఎల్లో పార్టికల్స్ ఇన్ షుగర్ సొల్యూషన్, నథింగ్ బట్ షుగర్ కేన్ నుంచి ఫ్రెష్గా తీసిన షుగర్ సొల్యూషన్ మొలాసెస్ అంటాం. ఓకేనా? అడ్జార్బ్స్ ఆన్ యాక్టివేటెడ్ చార్కోల్, ఓకేనా? చార్కోల్ సర్ఫేస్ పైన అడ్జార్బ్ అయిపోతాయి. సో అడ్జార్బ్. సో ఈ ఎల్లో పార్టికల్స్ వచ్చి స్టిక్ అవుతున్నాయి కదా, వీటిని ఏమంటారు? అడ్జార్బేట్ అంటారు. మరి ఈ యాక్టివేటెడ్ చార్కోల్ తన పైనే కదా ఇవి డిపాజిట్ అయ్యేది. సో దీనిని ఏమంటారు? అడ్జార్బెంట్ అంటారు. ఇది నేను అడ్జార్ప్షన్ ప్రాసెస్. అందులో ఏ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అవుతాయో వాటిని అడ్జార్బేట్ అని, దేని సర్ఫేస్ పైన అయితే ఈ డిపాజిషన్ కాన్సన్ట్రేషన్ జరుగుతుందో దాన్ని అడ్జార్బెంట్ అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. దాంట్లో యాక్టివేటెడ్ చార్కోల్, వుడ్ చార్కోల్ అంటే ఏంటో కూడా చెప్పాం. సో ఎవరు అడ్జార్బేట్, ఎవరు అడ్జార్బెంట్ కూడా నోటీస్ చేసాం. ఓకే, క్లియర్? ఓకే, దెన్ మనం నెక్స్ట్ ఇంకో డెఫినేషన్కి వెళ్ళిపోదాం. అదేంటంటే అబ్జార్ప్షన్. ఇంతవరకు మనం అబ్జర్వ్ చేసింది అడ్జార్ప్షన్ చూసాం. ఓకేనా? అడ్జార్ప్షన్ చూసేసాం. నెక్స్ట్ మనం అబ్జార్ప్షన్ చూద్దాం. ఓకే, అదేంటో చూద్దాం. అబ్సార్ప్షన్, ఒక లెటరే డిఫరెన్స్, ఓన్లీ వన్ లెటర్ డిఫరెంట్. ముందు ఏడి, ఇప్పుడు ఏబి. ఏడి అంటే ఏమన్నాం? సర్ఫేస్ పైన పార్టికల్స్ డిపాజిట్ అవ్వడం, సర్ఫేస్ ఫినామినా అన్నాం. మరి అబ్జార్ప్షన్ ఏమంటారో తెలుసా? విచ్ ఈజ్ ఏ బల్క్ ఫినామినా. మీకు అర్థం కావడానికి ఇదే స్పాంజిని తీసుకెళ్ళి వాటర్లో డిప్ చేద్దాం. వాటర్లో డిప్ చేసి తీస్తే వాటర్ మాలిక్యూల్స్ స్పాంజి బల్క్ అంటే లోపల యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. దీనినే అబ్జార్ప్షన్ అంటారు. సో ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ పార్టికల్స్ ఇంటూ ద బల్క్ యూనిఫామ్లీ రాదర్ దాన్ ది సర్ఫేస్ పైన మాత్రమే కాదు, బల్క్ లోపలికి కూడా వెళ్ళి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతే దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. సో ది కాన్సన్ట్రేషన్ లేదా ది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ of substance particles into the bulk nothing but interior, locally, into the bulk of adsorbent, okay na, into the bulk of the substance లేదా బల్క్ ఆఫ్ ది సాలిడ్ ఆర్ లిక్విడ్. సో మనం తీసుకున్న సబ్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజే తీసుకో, వాటర్లో డిప్ చేద్దాం, వాటర్ మాలిక్యూల్ దీని లోపలికి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. దీన్నే ఏమంటాం మనము? అబ్జార్ప్షన్ అంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పాంజ్ ఇన్ వాటర్, ఓకేనా? చాక్ స్టిక్ ఇన్ వాటర్. చాక్ స్టిక్ని తీసుకెళ్ళి వాటర్లో వేసిన, అలాగే
స్పాంజిని తీసుకెళ్ళి వాటర్లో వేసిన వాటర్ మాలిక్యూల్ లోపలికి వెళ్ళిపోతాయి, ఇంటీరియర్ అంటాం. అందుకే దీన్ని బల్క్ ఫినామినా అన్నాం. సర్ఫేస్ కాదు, బల్క్ ఫినామినా. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ అడ్జార్ప్షన్. ఓకే ఓకే, అడ్జార్ప్షన్ ఓవర్. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండిటికి ఒక డిఫరెన్స్ తీసుకుందాం. దేనికి? అడ్జార్ప్షన్కి అండ్ అబ్జార్ప్షన్కి. సో చూడు, మాయిశ్చర్ ప్లస్ సిలికా జెల్, SiO2 సిలికా జెల్, అదే మాయిశ్చర్ అండ్ దెన్ కాల్షియం క్లోరైడ్. అది కూడా ఏం కాల్షియం క్లోరైడ్ అంటే అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. బాగా డ్రైగా ఉన్న కాల్షియం క్లోరైడ్ తీసుకుందాం. ఎప్పుడైతే మాయిశ్చర్కి సిలికా జెల్ రెండు కాంటాక్ట్లే వస్తాయో అప్పుడు, అంటే మనం ఒక రూమ్లో సిలికా జెల్ పెట్టేస్తే మాయిశ్చర్ను అది పీల్చేసుకుంటుంది. కానీ ఎక్కడికి వెళ్తుంది మాయిశ్చర్ అంతా? సర్ఫేస్ పైన, జెల్ సర్ఫేస్ పైన మాత్రమే ఉంటుంది, లోపలికి పోదు. అంటే మాయిశ్చర్ అండర్గో అడ్జార్ప్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ సిలికా జెల్. అదే నువ్వు మాయిశ్చరు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ తీసుకుంటే యూ విల్ అబ్జర్వ్ అబ్సార్ప్షన్. ఏం అబ్జర్వ్ చేస్తాం? అబ్సార్ప్షన్ అబ్జర్వ్ చేస్తాం. అంటే బల్క్ ఫినామినా. ఆ అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ మాయిశ్చర్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది లోపలికి. అర్థమైందా? సో ఇది నైనా అడ్ అబ్. దీని తర్వాత ఇంకొక డెఫినేషన్ ఏంటంటే సార్ప్షన్. ఇదేంటిది? అడ్సార్ప్షన్ సర్ఫేస్ ఫినామినా, అబ్సార్ప్షన్ బల్క్ ఫినామినా. మరి ఇది సార్ప్షన్. రెండు జరిగితే దాని సార్ప్షన్ అంటారు. సో ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు దాని పార్టికల్స్ ఒక సాలిడ్ లేదా లిక్విడ్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతాయి, అలాగే బల్క్లోకి కూడా వెళ్తాయి. అప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటారంటే సార్ప్షన్. ఓకేనా? ఇఫ్ బోత్ adsorption and absorption takes place at a time or simultaneously, okay na, then the process is called sorption. Okay na? The process is called సార్ప్షన్. ఓకేనా? సబ్స్టెన్స్ పార్టికల్స్ సర్ఫేస్తో పాటు బల్క్లోకి కూడా ఎంటర్ అవుతే అప్పుడు రెండు జరుగుతాయి. సర్ఫేస్ పైన డిపాజిట్, బల్క్లోకి కూడా ఎంటర్ అవుతాయి. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? సార్ప్షన్ అంటాం. క్లియర్? ఓకే డన్. దెన్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది డిజార్ప్షన్. ఈ డిజార్ప్షన్ అంటే ఏంటి? మనకు అడ్జార్ప్షన్ తెలుసు, డిజార్ప్షన్. ఇకపై మనం బల్క్ ఫినామినా మాట్లాడడం, అంతా సర్ఫేస్ ఫినామినా గురించి మాట్లాడదాం. ఇప్పుడు డిజార్ప్షన్ అంటే ఏంటో చూద్దాం. డిజార్ప్షన్ అంటే ఏంటంటే ఏవైతే సర్ఫేస్ పైన డిపాజిట్ అయ్యి ఉంటాయో అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మనం ఇక్కడ రాసేసిన ఈ చాక్ పౌడర్ అంతా స్పాంజ్ సర్ఫేస్ పైన స్టిక్ అయిపోయింది, అడ్జార్ప్షన్ అంటాం. ఇప్పుడు దీన్ని ఇలా టచ్ చేస్తే ఏమవుతుంది? ఆ పార్టికల్స్ అన్ని మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. ఓకేనా? సో డిపాజిట్ అయిన సర్ఫేస్ పైన అక్యుములేట్ అయిన పార్టికల్స్ సర్ఫేస్ను వదిలేసి వెనక్కి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు? డిజార్ప్షన్. సో డిజార్ప్షన్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ అడ్జార్బ్డ్ పార్టికల్స్ from the surface of adsorbent is called desorption. Desorption అంటే రిమూవల్ ఆఫ్ అడ్జార్ప్షన్. అంటే సర్ఫేస్ పైన డిపాజిట్ అయిన సబ్స్టెన్స్ సర్ఫేస్ను వదిలేసి వెనక్కి వస్తే దాన్ని ఏమంటాం? డిజార్ప్షన్ అంటాం. క్లియర్? ఇది డిజార్ప్షన్. ఓకేనా? దీని తర్వాత ఇంకో రెండు డెఫినేషన్ చూద్దాం. అవి ఏంటంటే ఫిజికల్ పాజిటివ్ అడ్జార్ప్షన్, నెగిటివ్ అడ్జార్ప్షన్ అంటాడు. అవి రెండు చూద్దాం. సో పాజిటివ్
adsorption, నెగటివ్ అడ్సార్ప్షన్. ఓకేనా? ఇవేంటో గమనిద్దాం. పాజిటివ్ అడ్సార్ప్షన్ అంటే ఏంటంటే, పాజిటివ్ అడ్సార్ప్షన్ అంటే ఇప్పుడు సబ్స్టెన్స్ పార్టికల్స్ అంటే అడ్సార్బేట్ అంటాం కదా, ఏవైతే డిపాజిట్ అవుతాయో అవి సర్ఫేస్ పైన వాటి కాన్సన్ట్రేషను బల్క్లో కంటే అంటే లోపల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని పాజిటివ్ అడ్సార్ప్షన్ అంటారు. ఓకేనా? ఇఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ adsorbate molecules is more at surface దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఓకేనా, దాన్ its concentration in bulk. ఒక సబ్స్టెన్స్ అంటే మన అడ్సార్బేట్ పార్టికల్స్ బల్క్లో కంటే సర్ఫేస్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయనుకో, దాన్ని పాజిటివ్ అడ్సార్ప్షన్ అంటారు. మరి నెగిటివ్ అడ్సార్ప్షన్ ఏంటి? దానికి రివర్స్. ఇఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అడ్సార్బేట్ మాలిక్యూల్స్ ఈజ్ మోర్ ఇన్ బల్క్ దాన్ at the surface. ఓకేనా? సో ఏ అడ్సార్బేట్ మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో అంటే ఏవైతే డిపాజిట్ అవుతున్నాయో వాటి కాన్సన్ట్రేషన్ బల్క్లో ఎక్కువగా ఉంటే సర్ఫేస్ కంటే లోపల ఎక్కువగా జరిగితే దాన్ని నెగిటివ్ అడ్సార్ప్షన్ అంటారు. ఒకవేళ సర్ఫేస్ పైన ఎక్కువ అడ్సార్బ్ అయితే లోపలి కంటే పైన ఎక్కువ అడ్సార్బ్ అవుతే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే ఎక్కువ మాలిక్యూల్స్ సర్ఫేస్ పైనే ఉంటే బల్క్ కంటే దాన్ని ఏమంటారు? పాజిటివ్ అడ్సార్ప్షన్ అంటారు. బల్క్లో సర్ఫేస్ కంటే లోపల ఎక్కువగా ఉంటే నెగిటివ్ అడ్సార్ప్షన్ అంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఓవరాల్గా మనకు అడ్సార్ప్షన్ అంటే అర్థమైపోయింది, ఇది సర్ఫేస్ ఫినామినా అని. ఇట్స్ క్లియర్. మరి ఈ అడ్సార్ప్షన్ బాగా జరగాలంటే మనం తీసుకుంటున్నటువంటి అడ్సార్బెంట్ ప్యూర్గా ఉండాలి. ఓకేనా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎఫెక్టివ్ అడ్సార్ప్షన్ బాగా జరగాలంటే, ఓకేనా, ది అడ్సార్బెంట్ మస్ట్ బి ప్యూర్. ఓకేనా? ప్యూర్గా ఉంటే బాగా జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలా కండిషన్స్ ఉన్నాయి, జనరల్గా చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే, చార్కోల్ను ప్యూరిఫై చేయాలి. సో ది ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ చార్కోల్, ఓకేనా, ఈజ్ కాల్డ్ యాక్టివేషన్. ఓకేనా? యాక్టివేటెడ్ చార్కోల్ ఎట్లా వస్తుంది? నార్మల్ చార్కోల్ని ప్యూరిఫై చేస్తే, ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తే అప్పుడు యాక్టివేటెడ్ చార్కోల్ వస్తుంది. బట్ ఎలా జరుగుతుంది? ఇట్ హ్యాపెన్స్ ఆన్ హీటింగ్ టు 300 to 1000 degrees Celsius. ఓకేనా? ఇన్ ది absence ఆఫ్ ఎయిర్ లేకుండా, గాలి లేకుండా కార్బన్ని 300 నుంచి 1000 degrees Celsiusకి హీట్ చేస్తే అప్పుడు ఇట్ బికమ్ యాక్టివేటెడ్ చార్కోల్. నౌ ఇట్ ఈస్ రెడీ టు అడ్సార్బ్ మోర్ అడ్సార్బేట్ మాలిక్యూల్స్. అప్పుడు బాగా అడ్సార్బేట్ మాలిక్యూల్స్ను అడ్సార్బ్ చేసుకుంటుంది, అంటే సర్ఫేస్ పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటుంది. సో ఇవి సర్ఫేస్ కెమిస్ట్రీలో ఉన్న కొన్ని బేసిక్ టర్మినాలజీస్ ఇంట్రడక్షన్.
ఓకేనా. ఫిజికల్ ఫినామినన్ గురించి మాట్లాడుతుందన్నా, అందులో అడ్జార్ప్షన్ అంటే ఏంటో చూసాం, అందులో అడ్జార్బేట్, అడ్జార్బెంట్ చూసాం, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. దాని తర్వాత అబ్జార్ప్షన్ అంటే ఏంటో చూసాం, బల్క్ ఫినామినా. తర్వాత సార్ప్షన్ అంటే చూసాం, అడ్ అండ్ అబ్ రెండు జరుగుతాయి. సో డిజార్ప్షన్ అంటే ఏంటో చూసాం, అడ్జార్బ్ అయినటువంటి పార్టికల్స్ ఎన్నికి వెళ్ళిపోవడం అని. తర్వాత పాజిటివ్ నెగిటివ్ అడ్జార్ప్షన్ చూసాం. సర్ఫేస్ పైన బల్క్ కంటే ఎక్కువ మాలిక్యూల్ కాన్సన్ట్రేట్ అయితే దాన్ని పాజిటివ్ అడ్జార్ప్షన్ అని, బల్క్లోనే ఎక్కువ ఉంటే సర్ఫేస్ కంటే అప్పుడు నెగిటివ్ అడ్జార్ప్షన్ అని. అసలు అడ్జార్ప్షన్ బాగా జరగాలంటే అడ్జార్బెంట్ యాక్టివేట్ అయ్యి ఉండాలి. నథింగ్ బట్ కార్బన్ యాక్టివేటెడ్ చార్కోల్గా ఎట్లా వస్తుంది అంటే బై హీటింగ్ 300 to 1000 degrees Celsius ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ టు గెట్ నార్మల్ చార్కోల్ బికమ్స్ యాక్టివేటెడ్ చార్కోల్ అని చెప్పాడు. అర్థమైందా? సో ఇలా చార్కోల్ని హీట్ చేయడాన్ని యాక్టివేషన్ అంటామని చెప్పాడు. ఓకేనా, సరే గుడ్. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే మెకానిజం ఆఫ్ అడ్జార్ప్షన్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అడ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్, ఈ 2 terms చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద గైస్. ఇఫ్ యూ అండర్స్టాండ్, if you felt it is useful, please like and share to someone. Thank you.